మీరైతే పెద్ద సినిమాలు చేస్తుంటారు కదా, పెద్ద హీరోలు కూడా చేశారు. చిన్న సినిమా అంటే ఇది నార్మల్ చిన్న ఒక వేరే సినిమా. ఈ సినిమా చేయడం మీకు బాగా ఇంపాక్ట్ అనిపించింది క్యారెక్టర్? యాక్చువల్లీ నాకు అయితే స్టోరీ బేసిక్ గా ఎస్ చెప్పిన ముందు ఐ డోంట్ థింక్ దట్ ఇట్స్ బిగ్ ఫిల్మ్ ఆర్ స్మాల్ ఫిల్మ్. నాకు అయితే స్టోరీ ముఖ్యం. And if I like the story, I'll do it despite of it being a big budget or a small budget. And also characters. నాకు క్యారెక్టర్ చాలా నచ్చింది అండ్ చాలా డిఫరెంట్ గా అనిపించింది. సో ఐ వాంటెడ్ టు ఎక్స్ప్లోర్ దిస్ క్యారెక్టర్, అందుకే నేను చేశాను. అండ్ నేను ఎప్పుడు దాని గురించి ఆలోచించలేదు దట్ ఐ వాంట్ టు బి పార్ట్ ఆఫ్ బిగ్ బడ్జెట్ ఫిల్మ్స్, స్మాల్ బడ్జెట్ ఫిల్మ్స్. అది అవన్నీ నేను ఆలోచించాను. ఓకే, థ్యాంక్ యూ. శ్రీరంగనీతిలోనే ఎప్పుడో మన నాగేశ్వరరావు సినిమా వచ్చింది కదా, అదే టైటిల్. ఈ టైటిల్ చూస్ చేసుకోవడానికి కారణం ఏంటంటే, అంటే ఒక ప్రోగ్రామ్ ఉంది కదండి చెప్పే శ్రీరంగనీతులు. సో క్యారెక్టర్స్ అన్ని ఆల్టర్ గా బిహేవ్ చేసుకుంటా, అంటే వాళ్ళు చెప్పేది ఒకటి చేసేది ఒకటి. లైఫ్ మోర్ ఆఫ్ కామన్ యూత్ మిడ్ 20s వాళ్ళ బిహేవియర్స్ ఎలా ఉంటాయో దానికి రిఫ్లెక్ట్ అవుతూ ఉంటాయి. సో అందుకని వాళ్ళు ఆ టైటిల్ చూస్ చేసుకుంటారు. ఫిలిం పీరియడిక్ లేదు అంటే ప్రజెంట్ సిచ్యువేషన్ లో జరుగుతుంది, ప్రజెంట్ టైం లైన్ లో జరిగే స్టోరీ అన్నారు. సుహాస్ ఇందాక అంటూ ఆంథ్రాలజీ 3 డిఫరెంట్ స్టోరీస్ అన్నారు కదా, ఈ 3 డిఫరెంట్ స్టోరీస్ కి లింక్ ఉంటుందా లేదా దేనికైతే కామన్ కనెక్షన్, ఇంటర్లింక్, హైపర్ లింక్ స్క్రీన్ ప్లే, హైపర్ లింక్ స్టోరీ అని. హాయ్ అండి. మీ క్యారెక్టర్ చూసాను, ట్రైలర్ లో చూస్తే మొత్తం ఇప్పుడు తాగుతానే ఉంది సిగరెట్లు తాగని. క్యారెక్టర్ కోసం ఎంత స్ట్రగుల్ పడ్డారు బయట, అంటే రియల్ గా ఆ క్యారెక్టర్ ప్లే చేసేటప్పుడు కానీ ఎన్ని టేకులు కానీ? అది సిగరెట్ అండి, సిగరెట్ వల్ల కొంచెం ట్రబుల్ అనిపించేది, కానీ ఇట్ వాస్ వెరీ ఫన్. అడిగి అంటే వాళ్ళే మర్చిపోతూ ఉంటారు, అంటే పబ్లిసిటీ కోసం వాళ్ళు ఎంత దూరమైనా వెళ్తూ ఉంటారు అనమాట రియల్ లైఫ్ లో కూడా. అంటే పబ్లిసిటీ ప్రమోట్ చేసుకోవడం విధంగా. అంటే అది ఎంతవరకు కరెక్ట్, మనల్ని మనం మర్చిపోయే విధంగా చేసుకునేది ఎంతవరకు కరెక్ట్ అంటారు? సుహాస్ లా చెప్పమంటారా, అశోక్ లా చెప్పమంటారా? మీ పాయింట్ ఆఫ్ చెప్పండి. నన్ను అడిగితే ఫేక్ చేయడం అనేది ఎప్పుడైనా కరెక్ట్ కాదు. సో పబ్లిసిటీ అనేది డెఫినెట్లీ నీడెడ్ ఫర్ ష్యూర్. జనాలలోకి వెళ్ళాలి అంటే మనం వర్క్ ఏం చేస్తున్నామో చూపించుకుంటే సరిపోద్ది, మనం కాంతి మనం చూపించుకోకూడదని నా పర్సనల్ ఒపీనియన్ అండి. నాకు తెలిసి సుహాస్ది కూడా అదే ఆన్సర్ అయి ఉంటుంది. హలో అండి. హలో. మీ క్యారెక్టర్ చాలా మంది ఆడియన్స్ కనెక్ట్ అవుతుంది, అంటే మీ ఫీమేల్స్ కానీ లవ్ కపుల్స్ కానీ చాలా మంది కనెక్ట్ అవుతుంది. సో పాయింట్ ఏంటంటే, ఇప్పుడు లాంగ్ రిలేషన్షిప్లో ఒక క్వశ్చన్ ఇది. సో క్యారెక్టర్ క్వశ్చన్. సో లాంగ్ రిలేషన్షిప్లో ఉన్న ఒక కపుల్ బ్రేకప్ అవుతే మళ్ళీ రీకన్సిలేషన్ అవ్వడానికి ఎటువంటి మీరు టిప్ ఇస్తారు? నాకు అర్థం కాలేదు అండి. అంటే లాంగ్ రిలేషన్షిప్ లో మీకు కపుల్ మీ మూవీలో ఉన్నారు కదా, లాంగ్ రిలేషన్షిప్ లో బ్రేకప్ అయ్యారు కదా, సో మళ్ళీ వాళ్ళు కలవాలంటే మీరు ఎటువంటి సజెషన్ ఇస్తారు? నన్ను అడుగుతున్నారు. ఆవిడ లవ్ గురువా? నా దగ్గర ఏం సజెషన్ లేవండి. ఐ థింక్ వీ ఆల్ గో త్రూ ద సేమ్ అండ్ వీ ఆల్ కైండ్ ఆఫ్ ఇన్ ద ప్రాసెస్ వీ రియలైజ్ వాట్ టు డూ, వాట్ నాట్ టు డూ. నాకు దీని గురించి నా దగ్గర యాక్చువల్లీ సజెషన్స్ ఏం లేదు, బికాస్ ఎవ్రీబడి ఈస్ డిఫరెంట్, ఎవ్రీబడీస్ ఎక్స్పీరియన్సెస్ ఆర్ డిఫరెంట్. సో ఐ డోంట్ నో వై యు ఆస్క్ దిస్ క్వశ్చన్. మీకు బ్రేకప్ అయిందా? అంటే చాలా మంది బ్రేకప్ అయితే కదా. ఓకే. దాని గురించి యాక్చువల్లీ ఐ డోంట్ థింక్ సో ఐ షుడ్ మేక్ ఎనీ కామెంట్.